కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం నువ్వా? నమస్తే అమ్మమ్మ. ఒరేయ్, ఎందుకు వచ్చావురా? చిన్న పనుండి తప్పుకో. ఒరేయ్, నీకే చెప్తున్నది, ఇంట్లో మగాళ్ళెవరూ లేరు, ముందు బయటకెళ్ళు. దీంతో సదియా మనకు మగాళ్ళతో పని ఏముంటది, మన పని అంతా ఆడలేడీస్ తోటే. బుజ్జమా, ఓ బుజ్జమా. ఒరేయ్, నీకే చెప్పేది, పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు మర్యాదగా బయటకెళ్ళు. ఇదిగో, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను గాని నువ్వు మధ్యలో అనవసరంగా డిస్టర్బెన్స్ చేయకో. బుజ్జమా, ఓ బుజ్జమా. ఈ బుల్లబ్బాయి నీతో చిన్న సెటిల్మెంట్ చేసుకుందని వచ్చాడు. ఓసారి బయట రా చెప్తాను, బయటికి రా చెప్తాను. అత్తగారు నమస్కారం. అత్తగారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఓసారి బుజ్జమ్మని పిలుస్తారేటి? రే బుల్లబ్బాయ్, ఎందుకు వచ్చావు? ముందు బయటికి నడు, వెళ్ళు. ఇదిగో, మీరు బుజ్జమ్మని పిల్లలు గాని వెళ్ళిపో అంటారేటి? ఇలా అయితే నేను హాలుగుతాను అంతే. ఏంట్రా, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? బుజ్జే, ఈ సీన్ లో నీకు ఒక్క డైలాగ్ కూడా లేదు. సీన్ ఫినిష్ అయ్యేంత వరకు గమ్మున ఉండిపో అంతే. బుజ్జమా, ఓ బుజ్జమా. బుజ్జమ్మోయ్, ఏటనిసలు పిలిపించుకుంటున్నావు బెట్టా? ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తామంటే చంపేస్తాను. ఏంట్రా, ఏంటి ఎక్కువ చేస్తానా? ముందు బయటికి రాడు. నువ్వు ఉండు. ఇక్కడ ఇంకా ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవి ముహూర్తం పెట్టాడు అన్నట్టు నేను వచ్చిన పని సెటిల్మెంట్ చేసుకోకముందే అలా తోసేత్తబెట్టే. ఇదిగో బుజ్జమా, మీ ఓళ్ళను ఎలుపో అని తెక్కంగా రేటేస్తున్నారు. ఇక వచ్చిన మ్యాటర్ చెప్పేయాల్సిందే. ఎంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇదిగో బుజ్జమ్మా, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పాను. అయినా నా ప్రేమ నీకు అర్థం కాలే. నిన్నిచ్చి పెళ్లి చేయమని మీ నాన్న బతిమలాడాను. అది మీ నాన్న తలకెక్కలా. ఎవడొచ్చినా సరే నేను పెళ్లి చేసి తీరుతానని చెప్పి తెగేసి చెప్పాను. కానీ నా గొంతులో పేనం ఉండగా జరగదని మీ అన్నయ్య నాతో ఛాలెంజింగ్ చేసాడు. అయినా మీ అన్నయ్య ముచ్చట కాదన్నావు ఎందుకు? ఆడి ప్యానాలు తీసేనా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ మీ అన్నయ్యని చంపెత్తి నువ్వు ఏడుతూ ఉంటావు. ఆ బాధ చూడడం ఇష్టం లేక ఆ ప్రోగ్రాం వాయిదా వేసాను. కానీ మీ వాళ్ళు నీ పెళ్లి ప్రోగ్రాం మాత్రం వాయిదా వేయలేదే. బుజ్జమ్మ నా పెళ్ళమని ఇదే ఫైనల్ అని వార్నింగ్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. అయినా మీ వాళ్ళందరూ నీకు సంబంధం చూడడానికి హైదరాబాద్ వెళ్ళారంటే ఏంటి అర్థం? నేనంత మరీ పెచ్చనా కొడుకులా కనిపిస్తున్నానా? బుజ్జమ్మోయ్, మనసు మార్చుకుంటారనుకున్నాను, ఒప్పుకుంటారనుకున్నాను, నా దారిలోకి వస్తారనుకున్నాను, మా ఇద్దరికి పెళ్లి చేస్తారనుకున్నాను. అలాంటి వాతావరణం ఏమీ ఇంట్లో కనబట్టలేదు. అందుకే నేనే మనసు మార్చేసుకున్నాను, ఏరే దారిలో వెళ్తున్నాను. రా బుజ్జమ్మ, మనతో పెళ్లి చేసేసుకుందాం. నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చానంటే వెళ్ళిపోమంటారంటే
ఏంటి కొంచెం మీద చిన్న పిల్ల అట్లాగా పెళ్లి చేసుకుందాం ఉంటుంటే ఈ లోపల వచ్చిందా? పెళ్లి చేసుకోవడం మీ గోడే అత్తయ్య 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 నానమ్మ నానమ్మ తర్వాత ముందు తాలిగట్టిని ఉజ్జమా భజంత్రులు మేళాలు తాళాలు సౌండ్ నిక్స్ మధ్య తాళి కడదాం అనుకున్నాను కానీ మీ వాళ్ళందరూ అరుపుల మధ్య తాళి కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాం, నన్ను కూడా రావణాసుని చేశారు, తప్పట్లేదు. అత్తయ్య 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 నానమ్మ అత్తయ్య నానమ్మ లేవండి అత్తయ్య నానమ్మ గ్రాని గ్రాని ఏమవుండదే గ్రాని నువ్వేంటి ఇక్కడ అత్త ఆయన తర్వాత చూసుకుందాం కానీ ముందు హాస్పిటల్ పోదాం పోదండి ఇదిగో, దగ్గర రండి. ఓయమ్మా ఓయమ్మా రక్తం పోతుండదు, తొందర పోనీ సామె, తొందర పోనీ.
డాక్టర్ మా నాన్నమ్మకి ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ గారు మా గ్రాండ్కి ఏం ప్రాబ్లం లేదు కదా? చెప్పండి డాక్టర్ గారు, ఏం ప్రాబ్లం లేదు కదా? ట్రీట్మెంట్ జరుగుతుందండి. బ్లడ్ చాలా ఎక్కువగా పోయింది. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? లేరు డాక్టర్ గారు. మై గాడ్, సీరియస్ సిచ్యువేషన్. ఇమ్మీడియట్గా బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే చాలా ప్రమాదం. బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించేంత టైం కూడా లేదు. మై గాడ్, ఏంటి పరిస్థితి? నాది 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 ఆ గ్రూపే డాక్టర్. నేను ఇస్తాను రండి పదండి డాక్టర్, రండి పదండి. పదండి డాక్టర్ గారు, ఏం ఆలోచిస్తూ ఉంటారు? రండి అలాగే పదండి. రండి. ఆ శలం మనల్ని అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకు ఉంది చిన్నానా. హలో, ఊరే దత్తుడు, ఊరే దత్తుడు. చిన్నమ్మా ఏమైంది చిన్నమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే దత్తుడు, ఏమైందంటరా? చిన్నానా వెనక్కి పోనీరా.
డాక్టర్ గారు నో ప్రాబ్లం. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సిన నాకు కదమ్మా, ఆయనకి. ఇన్ టైంలో తీసుకొచ్చి టైంకి బ్లడ్ ఇవ్వడం వల్లే ఆమెను కాపాడగలిగాం. లేకపోతే ఈ పాటికి సిచ్యువేషన్ మరో విధంగా ఉండేది. పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచాం. ఓ 1 అవర్ వరకు డిస్టర్బ్ చేయకండి. ఆ తర్వాత వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఉంటాను బాబు. బాబు నువ్వు కాపాడింది ఒక ప్రాణాన్ని మాత్రమే కాదు, నా బిడ్డ జీవితాన్ని కూడా. టైంకి నువ్వు వచ్చి కాపాడకపోయి ఉంటే ఈ పాటికి ఊహించుకోవటానికి చాలా భయంకరంగా ఉంది. నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. అమ్మలాంటి దానివి ఈ చేతులు ఆశీర్వదించాలే తప్ప ఇట్ట దండం పెట్టకూడదత్తా.